అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 10వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము వెదకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనమందు వెదకుడి అప్పుడు మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును అనుట ప్రభు మనకు దయచేసి ఉన్న వాగ్దానమై ఉన్నది. నిజముగా ప్రభువును వెతుకుచున్నవారు ఆత్మగాను సత్యముగాను ఉన్న ప్రభువును కనుగొనుచున్నారు. ఆయన యొక్క ప్రేమను కృపను కనుగొనుచున్నారు. ఆయన యొక్క ప్రసన్నత యందు ఆనందించి ఉల్లసించుచున్నారు. మన యొక్క దేశం నందు పలు వందల కొలది మతములున్నాయి. విగ్రహములను నమస్కరించుచున్న మన భారతదేశపు ప్రజలు వాటిపై మిగుల భక్తి గలవారై ఉన్నారు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి వెతుకుచున్నారు. పుణ్యస్థలములకు వెళ్ళి వచ్చుచున్నారు. తీర్థయాత్రలకు వెళ్ళి నదిలో మునిగి స్నానము చేసి పలువేల శ్లోకములను చెప్పి దేవుణ్ణి పూజించుచున్నారు. కొందరు పర్వతములకు గృహలకు వెళ్ళి పలు దినములు తపస్సుండి శరీరమును నలగగొట్టుకొని దేవుని వెతుకుచున్నారు. అయితే నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు అను సంగతి వీరికి తెలియట్లేదు. ఒకసారి ఒక ధనవంతుడు బ్యాంకులో నుండి ధనమును తీసుకుని వచ్చుటను చూచిన ఒక దొంగ ధనమును అపహరించవలనని తలంచి ఆయనను వెంబడించుచూనే వచ్చింది. ఆయన ఒక రైలు బండిలోనికి ఎక్కి ప్రయాణము చేయుటకు మొదలుపెట్టిన వెంటనే అతడు కూడాను మంచివాని వలె నటించి అదే రైలు బండిలో ఎక్కాను. రాత్రి సమయం నందు ఆయన పండుకొని హాయిగా నిద్రించాడు. ఇతడు దొంగిలించుటకై ఆయన యొక్క ధనమును వెతికాను. రాత్రంతయు వెతికినా కూడా అతని వలన ఆ ధనమును కనుగొనలేకపోయాను. ఉదయమున ఆశ్చర్యముతో ఆయన చూచి, అయ్యా, క్షమించండి, నేను ఒక దొంగనే. మిమ్ములను వెంబడించి వచ్చి ఈ రైలు బండిలో ఎక్కాను. అయితే మీరు మిగుల సామర్థ్యముతో ఆ ధనమును ఎక్కడో దాచి పెట్టేశారు. ఇకను మీ యొక్క ధనము నాకు వద్దు. ఆయనను దానిని మీరు ఎక్కడ దాచి ఉంచారు అను సంగతిని తెలుసుకొనుటకు ఆశపడుచున్నాను అని అడిగాను. ఆయన చిరునవ్వుతో చెప్పాను, నీవు నన్ను వెంబడించుచూ వచ్చుచున్నప్పుడే నీవు ఒక దొంగవు అను సంగతిని అర్థము చేసుకున్నాను. అందుచేత నా వద్ద ఉన్న ధనమును తీసి నీ యొక్క తలగడలో దాచిపెట్టాను. నేను నిద్రించుచున్నప్పుడు నువ్వు వెతికెదువు అని నాకు తెలియను. నా వద్ద నీవు వెదికావు, అయితే నీ వద్ద నీవు వెదకలేదు. అది నీ తలగడ క్రిందనే ఉండేను అని చెప్పాను. అప్పుడే మనుషుడు దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుచున్నాడు. అయితే దేవుడు మనలోనే నివసించుచున్నాడు. మనల్ని ఆయన నివాసము చేయుచున్న ఆలయముగా చేసి ఉన్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. మనము వెదకవలసినది ఏమిటి? మొదటిది ప్రభువును వెదకవలెను. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవాను వెతుకుచున్న వారికి ఏ మేలును కొదువై ఉండదు. 34వ కీర్తన 10వ వచనం. దేవుని బిడ్డలారా, ఉదయకాలమున ఆయన యొక్క ముఖమును వెదుకుడి, ఆయన యొక్క ప్రసన్నతను వాంఛించుడి. లేఖన గ్రంథము పఠించుచున్నప్పుడల్లా అందులో ఆయనను సంధించున్నట్లు వెదుకుడి. ప్రభు యొక్క సన్నిధిని వెదుకుడి. 105వ కీర్తన 4వ వచనం. నేటి ధ్యానమునకై మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, పైనున్న వాటిని వెదకుడి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 మరియు 2 వచనములు. నేటి వేద పఠనము ఉదయము లేవియా కాండము 8, 9 మరియు 10 అధ్యాయములు. సాయంత్రము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 మొదలుకొని 46 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.